మరి ఈ దినము ఉన్నటువంటి వాక్యంలో ఉన్న విశేషాలను మనం చూద్దాం. పౌలు ఒక డేరింగ్ స్టేట్మెంట్ ఇక్కడ ఇస్తూ ఉన్నాడు. మరి అంత ధైర్యంతో అతడు పలికినటువంటి మాట ఏంటంటే, సహోదరులారా మీరు నన్ను పోలి నడుచుకొనుడి అన్నాడు. అంటూ మేము మీకు మాదిరి అయిన ప్రకారము నడుచుకుని వారిని గురిపెట్టి చూడుడి అని అన్నాడు. ఇది చాలా డేరింగ్ స్టేట్మెంట్. అంటే నాలాగా మీరు జీవించండి అని చెప్పాలి అన్నట్టయితే దానికి ఎంత ధైర్యం ఉండాలి, దానికి ఎంత కాన్ఫిడెన్స్ ఉండాలి. మరి పౌలు ఇలా చెప్తున్నాడు. ఫిలిప్పీ సంఘస్థులు యేసుక్రీస్తు ప్రభువుని చూడలేదు. ఫిలిప్పీ సంఘస్థులు లేకపోతే అక్కడ ఉన్నటువంటి క్రైస్తవులకు మరి ఈ యొక్క మన ముందున్నట్టుగా మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త వారి ముందు లేవు. పౌలు వెళ్ళి వారికి సువార్తను బోధించాడు. పౌలు వారికి యేసుక్రీస్తు గురించి బోధించాడు. క్రైస్తవ నియమాలేంటి, ధర్మాలేంటి, క్రైస్తవ విశ్వాస జీవితం ఏంటి అతడు బోధించాడు. అలా వాళ్ళు నేర్చుకున్నారు. కానీ మరి క్రీస్తు ప్రభుని కలిగి ఉండడం అంటే ఏంటి, క్రీస్తుని వెంబడించడం అంటే ఏంటి, అది ఎలా ఉంటుంది, దానికి ఎగ్జాంపుల్ ఎవరు, ఎలా మనం దాన్ని నేర్చుకోగలం? పౌలు వారి మధ్యలో అతడు నివసించాడండి, ఉన్నాడు, వారితో సంచరించాడు. వారి మధ్యలో అతడు దేవుని వాక్యాన్ని బోధించాడు. దేవుని కొరకు అతడు శ్రమలు పడ్డాడు. కాబట్టి పౌలు యొక్క జీవితము వారి ముందు ఉంది. అయితే పౌలు ఇలా చెప్తున్నప్పుడు పౌలును మనం వెంబడిస్తే సరిపోద్దా అంటే దీనిలో ఉన్నటువంటి మరొక అర్థాన్ని మనం చూస్తే పౌలు ఏం చేస్తున్నాడు? మీరు నన్ను పోలి నడుచుకోండి, నేనేం చేస్తున్నాను? పౌలు ఏమంటాడంటే 1 కొరింథీ 11వ అధ్యాయం 1వ వచనంలో ఒక మాట అన్నాడు. అక్కడ ఏమంటాడంటే, నేను క్రీస్తుని పోలి నడుచుకున్నట్లు మీరు నన్ను పోలి నడుచుకున్నది అంటాడు. మీరు ఏం చేయాలంటే నేను చేసినట్టు చేయాలి. నేనేం చేస్తున్నాను? యేసుక్రీస్తును పోలి నేను నడుచుకుంటున్నాను. ఐ యామ్ ఇమిటేటింగ్ క్రైస్ట్, సో ఫాలో మీ అండ్ ఇమిటేట్ క్రైస్ట్. నాలాగా మీరు క్రీస్తుని పోలి నడుచుకోండి. మనందరం కూడా చిన్నప్పుడు కాపీ రైటింగ్ రాసేవాడు. మంచి రైటింగ్ రావడం కోసం ఇంగ్లీష్లో, తెలుగులో, హిందీలో మరి కాపీ రైటింగ్ అనేటటువంటిది ఉంటుంది. ఆ యొక్క కాపీ రైటింగ్లో పైన ఏముంటుందంటే ఒక వర్డ్ ప్రింట్ చేసి ఉంటుంది. ఉదాహరణకి తన కోపమే తన శత్రువు అనే మాట ఉందనుకోండి. కిందన్నీ కూడా లైన్స్ ఇస్తాడు, 4 లైన్స్ లాగిస్తాడు. పైన ఎలా వ్రాసి ఉందో అలాగే చూచి దానిని మనము కాపీ చేయాలి కదండి, కాపీ రైటింగ్. అయితే కొన్నిసార్లు ఏమవుతుందంటే కింద ఒకవేళ ఒక 5-6-7 లైన్స్ ఉండొచ్చు. ఫస్ట్ లైన్ బాగుంటుంది, ఫస్ట్ లైన్ కరెక్ట్గా పైన ఎలా ఉందో అలా ఉంటుంది. కానీ కిందకు వచ్చే కొద్దీ కూడా మారిపోతూ ఉంటుంది. ఎందుకు ఇలా జరుగుద్ది అంటే ఫస్ట్ రాసినప్పుడు పైన ఒరిజినల్గా ఏది ప్రింట్ అయిందో దాన్ని చూసి రాయడం జరిగింది. ఆ తర్వాత దాన్ని వదిలేసి మనం రాస్తాం కదా, దీన్ని కాపీ చేయడం మొదలెడతాం. పైన ఉన్న దాన్ని కిందకు వచ్చేటప్పటికి అసలు ఒరిజినల్ దానికి ఆ లాస్ట్ లైన్కి ఏ సంబంధం కూడా ఉండదు. అందుచేత కాపీ రైటింగ్ రాసే వాళ్ళు ప్రతి లైన్ రాసేటప్పుడు దేన్ని చూడాలి? ఒరిజినల్గా పైన ప్రింట్ అయినటువంటి దాన్ని చూడాలి. యేసుక్రీస్తు ప్రభునే మనం చూడాలి. మధ్యలో ఎంతమంది భక్తులు మనకు రావచ్చు, ఎంతమంది చాలా మాదిరికరంగా ఉన్నటువంటి వాళ్ళు మనకు కనపడవచ్చు, వాళ్ళు మనకి ఇన్స్పిరేషన్. కానీ ప్రభువును వదిలిపెట్టి వీరినే మనం అనుసరించడం మొదలు పెడితే మన పరిపూర్ణత అనేటటువంటి ఆ యొక్క స్వరూపంలోనికి మనము వెళ్ళలేము. అందుచేత నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను. కాబట్టి మీరు ప్రతిసారి కూడా ఏదైనా చేయాలి అన్నట్టయితే క్రీస్తును చూడండి. ఆయన చూస్తేనే మనము ఆయన కాపీస్గా, ఆయనలాగా మనము తీర్చిదిద్దబడగలము. కాబట్టి ఇది ఎంత గొప్ప విషయం.
పౌలు లాంటి భక్తులు, పేతురు లాంటి భక్తులు మనకు ఇన్స్పిరేషన్. వాళ్ళ ఎంత క్రీస్తును లాగా వాళ్ళు నడుస్తున్నారు, పరిశుద్ధంగా ఉన్నారు, ప్రేమగా ఉన్నారు, దీనత్వంగా ఉన్నారు. వారు ప్రభు కొరకు శ్రమలను అనుభవిస్తున్నారు, స్వార్థను ప్రకటిస్తున్నారు. ఇంకా ఎన్నెన్నో విషయాలు వాళ్ళు సిలువను మోస్తూ నడుస్తూ ఉన్నారు. మనం కూడా అలా ఉండాలి. వాళ్ళు యేసుని చూసి నడుస్తున్నారు కాబట్టి మనము కూడా యేసుని చూడాలి. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అందుచేత విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడనైనా యేసు వైపు మాత్రమే మనము చూడాలి. హీ ఈజ్ ద పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ టు అస్. ప్రియమైన వారులారా, ఇలా చెప్తూ పౌలు ఒక ఆవేదనను ఇక్కడ వ్యక్తం చేశాడు. అది 18, 19 వచనాల్లో మనం చదువుకోగలం. అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును ఏడ్చుచు చెప్పుచున్నాను. నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు. వారు తాము సిగ్గుపడవలసిన సంగతులందు అతిశయపడుచున్నారు. భూ సంబంధమైన వాటి అందే మనసు ఉంచుచున్నారు. పౌలు యొక్క ఆవేదన ఏమంటున్నాడు మధ్యలో? నేను అలాంటి వారిని బట్టి ఏడ్స్తూ ఉన్నాను అని అంటున్నాడు. అతనికి ఎంతో దుఃఖం కలిగింది. అది పై దుఃఖం కాదు, అది చాలా గుండె పగిలినటువంటి దుఃఖంలాగా ఏడ్చుచూ చెప్పుచున్నాను అని అంటున్నాడు. అనేకులు అంటారు, అనేకులు, కొద్దిమంది కాదు. ప్రియమైన వారులారా, అనేకులు క్రైస్తవులుగా కనబడవచ్చు. కానీ ఆ అనేకులలో ఉన్న అందరూ కూడా క్రైస్తవులేనా? అది ప్రాముఖ్యమైన విషయం. అనేకులలో మనం ఉన్నాము. మరి మనము క్రీస్తుని పోలి క్రీస్తుని వెంబడించే వారంగా ఉన్నామా? లేకపోతే అనేకులని చెప్పబడుతున్నటువంటి వీరిలో మనం ఉన్నామా? మనం పరిశీలన చేసుకోవాలి. ఈ అనేకులు చేస్తున్నటువంటి పని ఏమిటి అంటే, వారు సిలువకు శత్రువులుగా నడుచుకుంటున్నారట. మొదటి అధ్యాయం మొదట్లో అతడు యూదుల గురించి మాట్లాడాడు, మనం ధ్యానం చేసుకున్నాము. ఈ అధ్యాయం చివరిలోకి వచ్చేటప్పటికి క్రైస్తవులుగా చెప్పుకుంటున్నటువంటి వారి గురించి అతడు చెప్తున్నాడని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే యూదులు అసలు సిలువనే తృణీకరించారు. కానీ ఇక్కడున్నటువంటి వారు సిలువకు వ్యతిరేకంగా నడుచుకుంటున్నారు. అంటే సిలువను వెంబడించవలసినటువంటి వారు, సిలువనాథుడిని వెంబడించవలసినటువంటి వారు ఆ సిలువకే శత్రువులుగా వారు నడుచుకుంటూ ఉన్నారు అని వ్రాయబడి ఉన్నది. ప్రియమైన వారులారా, మనము మరి గమనించుకోవాలి. ఎందుకంటే ఫిలిప్పీలో ఇలాంటి వారు ఉన్నారు అని పౌలు గమనించాడు. అందుచేత ఫిలిప్పీ సంఘానికి ఒక హెచ్చరికగా ఈ మాట రాస్తున్నాడు, ఎనిమీస్ ఆఫ్ ద క్రాస్. మనమైతే సిలువ మిత్రులుగా ఉండాలంట, ఫ్రెండ్స్ ఆఫ్ ద క్రాస్. సిలువను ప్రేమించేవారుగా. సిలువ అంటే సిలువ అనేటటువంటి ఒక చెక్క ఆకారాన్ని కాదండి, సిలువ వేయబడినటువంటి క్రీస్తు నాథుణ్ణి. అది బైబిల్లో సిలువ అని చెప్పబడినప్పుడల్లా కూడా మనకు క్రీస్తు సిలువ మీద జరిగించినటువంటి ఆ గొప్ప రక్షణ కార్యమును ఉద్దేశించి చెప్పబడుతుందని మనం గ్రహించుకోవాలి. కాబట్టి ఆ సిలువనాథుని ప్రేమించేవారు, ఫ్రెండ్స్ ఆఫ్ ద క్రాస్, సిలువ మిత్రులు, సిలువ శత్రువులు కాదు. ప్రతి క్రైస్తవుడు కూడా సిలువ మిత్రుడుగా, సిలువ మిత్రగా ఉండాల్సినటువంటి అవసరత ఉంది. వాళ్ళు సిలువకు శత్రువులుగా ఉన్నారని మనకు ఎలా తెలుస్తుంది అంటే, వారిలో 3 మరి విషయాలు బహిర్గతమవుతూ ఉన్నాయి. మొట్టమొదటిది ఏంటంటే, వారి కడుపే వారి దేవుడు. రెండవది ఏంటంటే, తాము సిగ్గుపడవలసిన సంగతులందు వారు అతిశయపడుతున్నారు. మూడవది ఏంటంటే, భూ సంబంధమైన వాటి యందు వారు మనస్సు ఉంచుతున్నారు. ఈ 3 విషయాలు ఎవరిలో అయితే ఉంటాయో వారు ఒకవేళ మేము యేసుప్రభుని నమ్ముకున్నాము అని చెప్పుకుంటూ ఉండొచ్చు, బాప్తీసం తీసుకున్నాము, పరిశుద్ధ సంస్కారంలో పాలు పంపులు పొందుతున్నామని అనుకోవచ్చు. కానీ బైబిల్ గ్రంథం ఏమంటుందంటే, ఇలాంటివి ఉన్నటువంటి వారిని యు ఆర్ ద ఎనిమీ ఆఫ్ ద క్రాస్. చెక్ యువర్ లైఫ్. నీ జీవితాన్ని ఒకసారి నువ్వు చెక్ చేసుకో. నువ్వేదో అనుకుంటున్నావు కానీ నీ బ్రతుకు సిలువకు వ్యతిరేకంగా ఉంది. వారి కడుపే వారి దేవుడట.
తమ కొరకు ప్రాణం పెట్టినటువంటి యేసుక్రీస్తు కాదు దేవుడు. వారి కడుపంటే ఓన్లీ తిండి అని అనుకున్నారు కానీ కాదు. ఈ యొక్క శారీరకమైనటువంటి వ్యామోహాలన్నీ తిండితో కలిపి ప్రతిదీ కూడా వీరు సుఖాసక్తిని కోరుకునేటటువంటి వాడు. అందుచేత పౌలు తిమోతికి రాస్తే ఉన్నాడంటే అంత్యకాలములు యందు అపాయకరమైనటువంటి కాలములు వస్తాయి. అప్పుడు మనుషులు ఎలా ఉంటారంటే దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించేవారుగా ఉంటారు. ఇది ప్రమాదకరమైనటువంటి విషయం. నీకు దేవుడు కావాలా, సుఖం కావాలా? సుఖం కోసం దేవుడిని నమ్ముకునేటటువంటి వాళ్ళు ఈ లోకంలో మతాల్లో ఉంటారు. క్రైస్తవ్యం అలాంటిది కాదండి. దేవుని విడిచిపెట్టి సుఖాన్ని కోరుకోవడం, సుఖానుభవం, సుఖాసక్తి, అదే జీవితం. ఒక ప్లెజర్స్, సెన్షువల్ ప్లెజర్స్, ఎంజాయింగ్ ఎవ్రీథింగ్. అంతా కంఫర్టబుల్గా ఉండాలి. నాకు అంతా కంఫర్టబుల్గా ఉంటే దేవుడు నన్ను దీవించాడు. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి యాటిట్యూడ్. ఇది సిలువకు శత్రువుగా జీవిస్తున్నటువంటి స్థితి అని మనము తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రెండవది ఏమిటంటే వారు సిగ్గుపడాల్సినటువంటి పనులు, కానీ ఇప్పుడు వాటి వాళ్ళు అతిశయపడుతున్నారు. దే గ్లోరీ అంట. గ్లోరీ అని మాట ఇంగ్లీష్లో వ్రాయబడి ఉంది. వాళ్ళు చాలా గొప్పగా మహిమగా ఫీల్ అవుతున్నారు అన్నమాట. ఒకవేళ మనం అలా ఉంటున్నామా? ఒక వ్యక్తి పెద్దోడైన తర్వాత, క్రైస్తవుడైన తర్వాత కూడా చిన్నప్పుడు లేకపోతే తన యవ్వన వయసులో ఉన్నప్పుడు తన తండ్రిని ఎలా మోసం చేసేవాడో, తల్లిని ఎలా మోసం చేసేవాడో ఒక హీరోయిక్ ఈవెంట్ లాగా చెప్పుకునేటటువంటి మాటలు వినబడ్డాయి. ఇంకా అది హీరోయిజం. కానీ నేను మా నాన్న ఎలా మోసం చేసేవాడో తెలుసా? నేను సినిమాకి వెళ్ళాలనుకోండి, టైర్లో గాలి తీసేసి సైకిల్కి, నాన్న సైకిల్ గాలిపోయింది, పంచర్ అయిపోయింది, డబ్బులు ఇవ్వు నాన్న అంటే మా నాన్న తెలియకుండా డబ్బులు ఇచ్చేవాడు. ఆ డబ్బుతో నేను సినిమాకి వెళ్ళిపోయేవాడిని. అది పెద్ద హీరోయిక్ ఈవెంట్. సిగ్గుపడాలి కదా ఇప్పుడు. అరే నేను అలా చేసినప్పుడు చిన్నప్పుడు అలా చేయకుండా ఉండాల్సిందే, తప్పు కదా అది అని అనుకోవడంలే. ఇప్పటికీ హీరోయిజం లాగే. కానీ నిజంగా మారినటువంటి వాళ్ళైతే ఒక ఆయన చెప్తాడు, నేను ప్రభువుని తెలుసుకోకముందు నా భార్యని విపరీతంగా కొట్టేవాడిని అని చెప్తున్నప్పుడు అతను దుఃఖపడుతున్నాడు. నా భార్య సహించుకుంది, నేను మూర్ఖుడిగా అజ్ఞానిగా నేను అలా చేశాను, అలాంటి దౌర్భాగ్యుని నేను, కానీ ప్రభువు నన్ను మార్చాడు అంటాడు. ఎంత అద్భుతమైన విషయం చూడండి. ఏ విషయాల్లో మనము అతిశయపడాలి, ఏ విషయాల్లో సిగ్గుపడాలి. ఒకవేళ పాప జీవితం అది చేయకూడనటువంటి పనులు మనం చేసి ఉన్నట్టయితే, చేయకూడనటువంటివి మరి ఒకవేళ మన జీవితంలో జరిగి ఉన్నట్టయితే ఈరోజు సిగ్గుపడుతూ మరి వాటిని విడిచిపెట్టినటువంటి వారంగా, దేవుని యొక్క సన్మార్గంలో నడిచే వారంగా ఉండాలి. వీళ్ళు తమ పాప జీవితంలో వాళ్ళు అతిశయిస్తూ ఇప్పుడు కూడా అలాంటి వాటిని ఎంటర్టైన్ చేస్తూ ఉంటే అది శిలువకు శత్రుత్వం కదా. ఇక మూడవది మనం గమనిస్తే వారు భూ సంబంధమైన వాటి యందే మనస్సు ఉంచుచున్నారు అనేటటువంటి మాట మనం చూస్తాం. వారి యొక్క ఆలోచన అంతా కూడా ఏమాత్రమూ కూడా ఇక స్ఫియర్ని దాటి పైకి వెళ్ళడం లేదు. వారి యొక్క దృష్టి భూ సంబంధమైనటువంటి వాటి మీదే. ఇంకా నేను ఏం సంపాదించుకోవాలి, ఇంకా ఈ లోకంలో నేను ఏ స్థానంలోనికి వెళ్ళాలి, ఇంకా ఈ లోకంలో నేను మరి ఏ విధమైనటువంటి ఆ యొక్క మరి వాటిని అన్నింటినీ కూడా నేను అనుభవించాలి. ఇంకా అదే దృష్టి, అదే కోరిక, అలాంటి వాటి కొరకైనటువంటి పరుగే కనబడుతూ ఉన్నది. పౌలు భక్తులు కొలస్సీ సంఘానికి రాస్తే ఏమంటాడో తెలుసా? మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైన వాటి మీదే మీరు మీ మనస్సు పెట్టుకోండి. అక్కడ క్రీస్తు తండ్రి కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. పరలోక సంబంధమైనటువంటి వాటిని, నిత్యమైనటువంటి వాటిని, క్రీస్తుకు సంబంధించినటువంటి వాటిని మీరు వెతకండి, వాటిని ఆశించండి. అది ఒక క్రైస్తవుని యొక్క దృష్టి ఎక్కడ ఉంటుందంటే తన ప్రభువు మీద ఉంటుంది, తన నిత్యమైనటువంటి ఆ యొక్క నివాసం మీద ఉంటుంది.
ఆ దేవుని చిత్తాన్ని నెరవేర్చాలనేటటువంటి ఆశతో, భారముతో అతడు నింపబడినటువంటి వాడుగా ఉంటాడు. ప్రియమైన వాళ్ళ, ఇంకా వయసు అయిపోతున్నప్పటికీ కూడా, లోకంలో అనేకమైనటువంటి అనుభవించినప్పటికీ కూడా ఇంకా తాపత్రయం, ఇంకా లోకం కొరకైనటువంటి ఆరాటం, ఇంకా లోక సంబంధమైనటువంటి విధానంలోనే పరుగులు పెట్టడం ఎంత దౌర్భాగ్యమైనటువంటి స్థితి. సిలువకు శత్రుత్వం అని మనము తెలుసుకోవలసినటువంటి అవసరత ఎంతైనా ఉన్నది. ప్రియమైన వాళ్ళారా, ఈ వ్యక్తుల యొక్క స్థితి ఏమిటి అంటే, వీరు క్రీస్తులోకి వచ్చిన తర్వాత క్రైస్తవ స్వేచ్ఛ అనేటటువంటిది ఒకటి ఉంది. ఆ స్వేచ్ఛ యొక్క వాస్తవికమైనటువంటి స్థితి ఏంటంటే, పాపము నుండి, శాపము నుండి, సాతాను యొక్క చెర నుండి, పాపం యొక్క అధికారము నుండి పొందినటువంటి స్వేచ్ఛ, అది ఫ్రీడమ్. అంతే తప్ప ఇక మనం ఏదైనా చేయడానికి పొందినటువంటి స్వేచ్ఛ కాదు. ఒకప్పుడు మనకు భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తొలి దినాల్లో కొంతమంది దాన్ని అపార్థం చేసుకున్నారట. ఏమిటి అంటే, మాకు స్వతంత్రం వచ్చింది కాబట్టి మేము ఏదైనా చేయొచ్చని ఒక ట్రైన్లో ఫ్రూట్స్ని తీసుకుని వెళ్తా ఉంటే వెళ్ళి మాకు స్వతంత్రం వచ్చింది కాబట్టి ఇవన్నీ తినేయచ్చని ఆ ఫ్రూట్స్ అన్నింటిని వాళ్ళు మరి ఇష్టానుసారంగా తినడం మొదలుపెట్టారంట. పోలీసు వాళ్ళు వచ్చారు, ఏంటి మీరు చేస్తున్నారంటే, ఆగస్టు 15 స్వతంత్రం వచ్చిందండి, మాకు స్వేచ్ఛ వచ్చింది, మాకు అందుకనే తింటున్నాం అన్నారంట. పోలీసులు అన్నారంట, మాకు కూడా స్వేచ్ఛ వచ్చింది అన్నారంట. ఏం చేసి ఉంటారు వాళ్ళు? ఎరగొట్టేసి తీసుకెళ్ళి చెరసాల్లో పెట్టారు. డోంట్ మిస్అండర్స్టాండ్ అబౌట్ ద ఫ్రీడమ్. దానిని మనము అపార్థం చేసుకోకూడదు. అయితే ఇక్కడ ఉన్నటువంటి క్రైస్తవులు, దేవుడు కృపగలవాడు. ఆయన మన పాపాన్ని అంతా కొట్టేశాడు, ధర్మశాస్త్రం అంతా కొట్టేశాడు, పాత్రబంధన అంతా కొట్టేశాడు. మనం ఇప్పుడు ఏం చేసినా పర్వాలేదు అని అనుకుంటూ కృపను నిరర్థకం చేస్తున్నటువంటి వాడు వీడు. అంటే పాపం చేయడానికి లైసెన్స్ మాకు వచ్చింది అన్నట్టు. అది సిలువకు శత్రుత్వం. ఇంకా తమ పాపాన్ని సమర్థించుకోవడం, అది సిలువకు శత్రుత్వం. ఒకవేళ పాపం చేస్తుంటే ఇంకా సమర్థించుకోవద్దు, దేవుని సన్నిధిలో దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టేయడం మంచిది. అతిక్రమం దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, దానిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు దేవుని యొక్క కృపను పొందుతాడు. వాక్యంలో రాయబడి ఉంది కదా. మనుషులను దగ్గర మనము మరి ఏమి తగ్గిపోకూడదని పాపాన్ని సమర్థించుకునేటటువంటి పరిస్థితి ఉండకూడదు. వీరు పాప ప్రాయశ్చిత్తమును సీరియస్గా తీసుకునేటటువంటి వాళ్ళు కాదు. యేసుక్రీస్తు ప్రభు తన ప్రాణం పెట్టి మన పాపానికి ప్రాయశ్చిత్తాన్ని చేశారు. దానికి అంత విలువను మనం ఇవ్వాలి. దాన్ని బట్టి ఎంత సమర్పణ మనం దేవుని సన్నిధిలో చేసుకోవాలి. దానిని వారు మరి గమనించని వారుగా ఉంటారు. ఆ పాప ప్రాయశ్చిత్తం నేటికి కూడా యాక్టివ్గా ఉంది, అంటే ప్రభావవంతంగా ఉంది. 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభువు మరణించిన, ఆయన రక్తాన్ని కార్చి మరణించి తిరిగి లేచి 2000 సంవత్సరాలు గతించిన, నేడు విశ్వసించిన వారికి దాని యొక్క ఫలము ఉంటుంది. అది మనందరికీ కూడా తెలుసు. అయితే అలాంటి వాటిని వీరు ఏమి చేస్తారు అంటే ఇంపార్టెంట్గా తీసుకోరు. వారు క్రైస్తవులుగా ఉంటారు, కానీ వారి క్రైస్తవ జీవితంలో పశ్చాత్తాపానికి, మారు మనస్సుకు ఏమాత్రము కూడా తావులేదు. ప్రియమైన వాళ్ళారా, పౌలు వీరి గురించి ఆయన దుఃఖపడుతున్నాడట. వీరి యొక్క మరి భక్తిహీనమైనటువంటి జీవితాలు పౌలుకు దుఃఖాన్ని కలిగిస్తున్నాయి. ఎందుకు దుఃఖాన్ని కలిగిస్తున్నాయి? కొన్ని విషయాలు మనం గమనిస్తే, ఒకటేంటంటే, వారు శత్రువులుగా ఉండటం వల్ల వారు చేస్తున్నటువంటి పాపము మరి ఘోరమైనటువంటిది. సిలువను ఎరుగక మునుపు, క్రీస్తుని ఎరుగక మునుపు ఒక వ్యక్తి పాపంలో ఉండడం అనేటటువంటిది అది ఆధ్యాత్మికమైనటువంటి అజ్ఞానము. కానీ క్రీస్తుని ఎరిగిన తర్వాత
ఆయన రక్షకుడు అని ఒకసారి ఒప్పుకున్న తర్వాత ఇప్పుడు సిలువకు శత్రువులుగా నడుచుకుంటే అది వారు ఎరిగి చేస్తున్నటువంటిది అన్నమాట. కాబట్టి ఇదిగో వారు ఘోర అపరాధము, దేవుని ఉగ్రతను తప్పించుకోలేనటువంటి స్థితిలోనికి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఫస్ట్ పాయింట్, అయ్యో ఎందుకు వీళ్ళు చేతులారా దేవుని ఉగ్రతలోనికి వెళ్తున్నారు అనేటటువంటి పౌలు యొక్క దుఃఖానికి కారణం. ఒకళ్ళు వీళ్ళు కూడా పౌలు యొక్క సువార్త వలన వారు ఒకనాడు యేసుక్రీస్తుని తెలుసుకున్న వారేమో. రెండవది ఏంటో చెప్పమంటారా, వీరి యొక్క మరి ఆ దుష్ట ప్రవర్తన ప్రభావము మిగిలిన క్రైస్తవుల మీద పడేటట్టు. మిగిలినటువంటి వారు భక్తితో చాలా దేవుని విషయంలో వారు ఒక నియమంతో, ఒక నిష్ఠతో, ఒక సమర్పణతో వెళుతున్నప్పుడు వీరి జీవితాలు ఇతరుల విశ్వాసాన్ని నీరుగార్చేవిగా, డైల్యూట్ చేసేటటువంటివిగా అంతగా ఉండక్కర్లేదులే. మరీ అంత భక్తి అవసరం లేదు, మరీ అంత ప్రార్థన అవసరం లేదు. ఏదో గుడికి వెళ్ళామా వచ్చామా అంతే అన్నట్టుంటే నిజంగా దేవుని కొరకు ఎవరైతే కంకణం కట్టుకుని జీవిస్తున్నారో వారి యొక్క విశ్వాసం ఏమైపోద్దండి? నీరు గారిపోద్ది. చాలా మనం జాగ్రత్త పడాలి. నీ వల్ల నా వల్ల ఒకడు క్రీస్తు దగ్గరికి రాకపోయినా పర్వాలేదు, ఒకళ్ళ విశ్వాసం కనుక దిగజారిపోతే, ఒకళ్ళ దేవునికి దూరం అయిపోతే దేవుడు దానిని సహించడు. ప్రియమైనటువంటి వాళ్ళు, ఎక్కడ దేవుని విషయంలో మనం కాంప్రమైజ్ అవ్వకూడదు. మనం ఇచ్చే సలహా కానీ, మనం ఇచ్చే సూచన కానీ ఇతరులను దేవుని యొక్క భక్తి విశ్వాసాల నుండి, సత్యంలో నుండి అది నీరుగార్చేదిగా ఉండకూడదు. దట్స్ వెరీ ఇంపార్టెంట్. చాలామంది తెలియక మనుషులను మెప్పించడం కోసం ఈ కాంప్రమైజింగ్ గాస్పుల్ని వాళ్ళు చెప్తూ ఉంటారు. సువార్త చెప్పకపోయినా పర్వాలేదు, సువార్తను నమ్మినటువంటి వాడిని దేవుని నుంచి దూరం చేయకూడదు. మూడవది, పౌలు ఎందుకు దుఃఖపడుతున్నాడంటే ఇన్ ది ఎండ్ వాళ్ళకి అంతం ఏంటండి? డిస్ట్రక్షన్, నాశనం. వారు తప్పించుకోలేరు, ఎందుకంటే వాళ్ళు ఆ నాశన మార్గాన్ని ఎన్నుకున్నారు. మనము కూడా దేవుని విషయంలో తప్పిపోతున్నటువంటి వారి బట్టి మనం దుఃఖించాలండి. వారి కొరకు మనము ప్రార్థన చేయవలసినటువంటి వారంగా మనం ఉంటూ ఉన్నాం. యేసు ప్రభు వారు ఏమన్నారంటే, నన్ను వెంబడించువాడు తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి. ఇక్కడ వీరు సిలువకు శత్రువులుగా నడుచుకుంటున్నారు. నిజ క్రైస్తవుడు తన సిలువను ఎత్తుకొని క్రీస్తుని వెంబడించడం మొదలు పెడతాడు. యేసు ప్రభు ఈ సిలువ ఎప్పుడు ఇస్తారు మనకి? ఏనాడైతే నువ్వు సిలువ దగ్గరికి వచ్చి పాపాన్ని గుర్తించి గ్రహించి, ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించండి, నేను మీ యొక్క రక్షణ కార్యాన్ని నేను విశ్వసిస్తున్నాను, నేను మిమ్మల్ని నమ్ముకుంటున్నాను, మీ బిడ్డగా జీవిస్తానని ఏ రోజైతే ఒక వ్యక్తి సిలువ దగ్గరికి వచ్చి ఇలా చెప్పాడో ఆ రోజే ప్రభు అతనికి ఒక సిలువ ఇస్తారంట. అంటే క్రీస్తుకు తగినట్టుగా జీవించేటటువంటి జీవితం అతనికి ఆజ్ఞాపించబడుతూ ఉన్నది. పరలోకపు జీవపు మార్గములో నడిచేటటువంటి ఆజ్ఞ అతనికి అనుగ్రహించబడుతూ ఉన్నది. ప్రియమైన వారు, పౌలు తన జీవితంలో దమస్కు మార్గంలో ఎప్పుడైతే ఆ యొక్క దర్శనాన్ని చూశాడో, ఎప్పుడైతే ప్రభు యొక్క స్వరం అతనికి వినబడిందో, ఆ తర్వాత దమస్కులో ఎప్పుడైతే అతని కొరకు ప్రార్థన చేయబడిందో, అతని కన్నుల నుండి ఎప్పుడైతే పొరల వంటివి రాలినవో, అతడు తన సిలువను ఎత్తుకున్నాడు. అప్పుడే తన జీవితం టోటల్గా మార్పు చెందింది. నాట నుండి నేటి వరకు కూడా అతడు సిలువ మోస్తున్నటువంటి వాడుగా ఉన్నాడు. క్రైస్తవ జీవితం అంటే సిలువను మోసేటటువంటి జీవితం. ఇది చాలా స్పష్టంగా యేసుక్రీస్తు ప్రభువారు సువార్తలలో ఆయన చెప్పినటువంటి మాట. దీనిని మనం ఎరిగిన వారంగా ఉన్నామా? దీనికి మనము సంసిద్ధులుగా ఉన్నామా? ఒకళ్ళ క్రైస్తవులను మనం చెప్పుకుంటూ చాలా గొప్ప సాక్ష్యాలు, చాలా గొప్ప దేవుని కృపల గురించి మాట్లాడేటటువంటి మనము ఈరోజు ఆ సిలువను మోస్తున్నటువంటి వారంగా మనం ఉన్నామా? ఒకవేళ అలా లేకపోతే వాడు నా రాజ్యమునకు పాత్రుడు కాడు, యేసుప్రభువు వారు చెప్పారు. ఆయన రాజ్యానికి పాత్రులుగా మనం ఉండాలంటే సిలువ నాథుడిని విశ్వసించాలి, సిలువ మార్గంలో పయనించాలి, సిలువను
మోస్తున్న వారంగా మనం ఉండాలి. కాబట్టి ఈ సాయంకాల సమయం ఇది చాలాసార్లు కంఫర్టబుల్గా ఉండేటటువంటి మెసేజ్ కాదండి. కానీ క్రీస్తు మార్గం అదే. బైబిల్లో ఉన్నటువంటి అపోస్తలుల జీవితాలు, భక్తుల జీవితాలు మీరు చూడండి. బైబిల్ తర్వాత ఈ లోకంలో క్రైస్తవ చరిత్రలో ఉన్నటువంటి గొప్ప క్రైస్తవ నాయకుల యొక్క జీవితాలు చూడండి. సిలువను మోస్తున్న జీవితాలుగా మనకు కనబడతాయి. ఈరోజు మనము ఒకవేళ కాలం మారింది, పరిస్థితులు మారినాయి, బోధలు మారినాయి, దేవుణ్ణి నమ్ముకుంటే జీవితమంతా కూడా చాలా సుఖంతో, క్షేమంతో, సమృద్ధితో నిండిపోతుంది అనేటటువంటి ఆకర్షణీయమైనటువంటి బోధలతో ఇప్పుడు మనం నింపబడుతూ ఉన్నాం. కానీ మనం సువార్తలకు చూద్దాం, దైవ గ్రంథంలోనికి చూద్దాం, ఆ ప్రభువు దగ్గరికి మనం వద్దాం, ఆయన ఏం చెప్తున్నారో మనం చూద్దాం. వాక్యానికి మించి బయటకు మనం వెళ్ళకూడదండి. ప్రభువారు జనసమూహాలతో చెప్పినటువంటి మాట, నాకంటే అధికంగా నువ్వు ఒక వ్యక్తిని కానీ, ఒక వస్తువుని కానీ, ఒక స్థలాన్ని కానీ, దేన్ని కూడా నువ్వు ప్రేమించడానికి వీల్లేదు. నీవు నా శిష్యుడిగా ఉండగోరినట్టయితే, నీవు నన్ను వెంబడించి వాడవైతే, ఇదిగో నాకంటే ఎవరిని ఎక్కువగా నీవు ప్రేమించుకుంటే. మన కొరకు ప్రాణం పెట్టినవాడు మన నుండి దాన్ని డిమాండ్ చేయడానికి ఆయనకు పూర్తి హక్కు ఉన్నది అని మనం తెలుసుకున్నాం. కాబట్టి దేవుడు మన మీద భారం పెట్టడం లేదు, కానీ మన యొక్క జీవితాలు నిత్య రాజ్యానికి అవి మరి యోగ్యమైన జీవితాలుగా ఉండినట్లు ప్రభు యొక్క వాక్కు ద్వారా మనను ఆయన బలపరుస్తున్నారు. కాబట్టి ఈ సాయంకాల ధ్యానం మనందరి ఆధ్యాత్మిక జీవితాలకు మేలుకరంగా ఉండినట్లు పరిశుద్ధ ఆత్మదేవుడు తన సహాయమును మనకు మెండుగా అనుగ్రహించునుగాక.